ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, గజేంద్ర సింగ్ షెకావత్, శివరాజ్ సింగ్ చౌహాన్, సిఆర్ పాటిల్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన పవన్ కళ్యాణ్ పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిఠాపురం పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, 4 ముఖ్యమైన రైళ్లకి పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్స్కి 7,000 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు పే చేయక, అంటే మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫైనాన్స్ మినిస్ట్రీ గారిని, ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాము. మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రెండోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి రుణాల్లో వెసులుబాటు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం రుణానికి సంబంధించి గడువు పొడిగించాలని కోరారు. అలాగే రుణ ఒప్పందం ప్రకారం రీఎంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న నిధుల కేటాయింపులోనూ మార్పులు చేయాలని కోరారు.